హలో ఎవరీవన్. ఏపీలో ఈడీసెట్ కౌన్సిలింగ్ అయితే ఫస్ట్ కౌన్సిలింగ్ అయితే కంప్లీట్ అయింది. సో ఫర్దర్‌గా చాలా మంది స్టూడెంట్స్ అయితే సెకండ్ కౌన్సిలింగ్ ఎప్పుడు జరుగుతుంది అనేసి వెయిట్ అయితే చేస్తున్నారు. సో సెకండ్ కౌన్సిలింగ్‌కి సంబంధించి కూడా షెడ్యూల్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. సో ఈ వీడియోలో మనం ఈ సెకండ్ కౌన్సిలింగ్‌కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ ఏమిటి? ఎప్పటి నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి? లాస్ట్ డేట్ ఏమిటి? అదేవిధంగా ఎడిటింగ్ వెబ్ ఆప్షన్ ఎప్పుడు పెట్టుకోవాలి? సో ఫర్దర్‌గా మీ ఎడిటింగ్ ఆప్షన్ ఎప్పుడు ఇస్తారు? అదేవిధంగా మీ సెల్ఫ్ రిపోర్టింగ్ ఎప్పుడు చేయాలి? క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? ఇలాంటి విషయాల గురించి అయితే తెలుసుకుందాం. ఇక్కడ మీరైతే గమనిస్తే ఇప్పుడు ఏపీ స్టేట్ కౌన్సిలింగ్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళైతే మనకైతే రిలీజ్ అయితే చేశారు. ఇక్కడ చూడండి, ఏపీ ఈడీసెట్ 2023 అడ్మిషన్స్ అన్నారమ్మా. సో మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, 2024 కదా 23 ఎందుకుంది అనేసి. ఎందుకంటే మీరు 2023 బ్యాచ్, మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎప్పుడు రాశారు 2023లో, కాబట్టి మీకు అకాడమిక్ ఇయర్ మాత్రం 2023 నుంచినే స్టార్ట్ అవుతుంది. ఓకేనా. అడ్మిషన్స్ 2024లో జరిగిన మీకు అకాడమిక్ ఇయర్ మాత్రం 2023 నుంచి అయితే స్టార్ట్ అయితే అవుతుంది. సో ఫస్ట్ మనం ఇంపార్టెంట్ డేట్స్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ మీరైతే గమనిస్తే మీకు రిజిస్ట్రేషన్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయింది. మీకు ఫిబ్రవరి 28వ తేదీ నుంచి అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది. మరి లాస్ట్ డేట్ ఎప్పుడంటే మీకు రేపటమ్మా. ఓకేనా. సో మార్చ్ 2వ తేదీ వరకు కూడా మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి డేట్ అయితే ఇచ్చారు. ఇక్కడ వెరిఫికేషన్ సర్టిఫికేట్ చూసుకుంటే మీకు 29వ తేదీ నుంచి మీకు అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది. మార్చ్ 3వ తేదీ వరకు కూడా జరుగుతుంది. తర్వాత వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి డేట్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ మార్చ్ 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు కూడా మీరైతే వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. బై మిస్టేక్ మీరు వెబ్ ఆప్షన్ మిస్టేక్ పెట్టి చేంజ్ చేసుకోవడానికి మీకు అయితే మార్చ్ 6వ తేదీన టైం అయితే ఇచ్చారు. ఇక్కడ మీకు అలాట్మెంట్ ఆఫ్ సీట్ ఆఫ్ సెకండ్ అండ్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ గమనిస్తే మీరు ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి, అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఫర్ సెకండ్ అండ్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ చెప్పాను కదా, మీకు 2 కౌన్సిలింగ్‌లే ఉంటాయి అనేసి. ఇది ఫైనల్ కౌన్సిలింగ్. సో ఓకేనా. కాబట్టి జాగ్రత్తగా వెబ్ ఆప్షన్ అయితే పెట్టుకోండి. 9వ తేదీన మీకైతే సెల్ఫ్ రిపోర్టింగ్ అలా సీట్ అలాట్మెంట్ అయితే చేస్తారు. క్లియర్ నోటిఫికేషన్ మెన్షన్ అయితే చేశారు. తర్వాత తర్వాత వచ్చి మీకు ఇక్కడ రిపోర్టింగ్ టు కాలేజెస్ ఆఫ్టర్ సెకండ్ అండ్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ చూస్తుంటే మీకు సెల్ఫ్ రిపోర్టింగ్ ఇవ్వడానికి మీకైతే మార్చ్ 11న అయితే ఇవ్వడం జరిగింది. మీ క్లాసెస్ జరిగి అడ్మిషన్ తీసుకోండి. అది కూడా మీకైతే మార్చ్ 16th నుంచి మీకైతే క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయి. సో ఇది మనకి ఇంపార్టెంట్ డేట్స్. ఫర్దర్‌గా మీకైతే పీడిఎఫ్ కింద కామెంట్స్‌లో ఇస్తాను. అక్కడి నుంచి అయితే మీరు డైరెక్ట్‌గా డౌన్‌లోడ్ చేసుకోండి. లేదంటే మనకు అఫీషియల్ లింక్ ఇస్తాను. డైరెక్ట్‌గా అక్కడి నుంచి మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఈ పీడిఎఫ్ కూడా అక్కడి నుంచి అయితే డౌన్‌లోడ్ చేసుకోండి. ఇక్కడ ఫీచర్స్ వివరాలు మొత్తం ఇచ్చాను, మీరు ఒకసారి చెక్ చేయండి. సో ఇది వీడియో. ఈ వీడియో మీకు ఉపయోగపడింది. వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫైనల్లీ థాంక్ ఫర్ వాచింగ్. సో ఇంకొక విషయం, ఇది ఫైనల్ కౌన్సిలింగ్ కాబట్టి జాగ్రత్తగా వెబ్ ఆప్షన్ అయితే పెట్టుకోండి. సో ఓకేనా. సో థాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.